హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక సూపర్ టిప్తో అలసంద వడలు ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని అలసంద బ్యాలు తీసుకుంటామండి. అలసంద బ్యాలు తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకుంటామండి. నేను పొద్దున 9 గంటలకు నానబెట్టుకున్నానండి. మధ్యాహ్నం 3 గంటలకి రుబ్బుకుంటున్నాను. అందుకోసం పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు తీసుకున్నానండి. అలసంద బ్యాళ్ళు కూడా తీసుకున్నాను. నేను గుంటి కింద రుబ్బుకుంటున్నాను. అందుకోసం అలసంద బ్యాళ్ళు వేసుకున్నానండి కొన్ని. తర్వాత సాల్ట్ వేసాము. తర్వాత కొంచెం అల్లం వేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి కారానికి సరిపోయేటట్టు వేసుకొని రుబ్బుకున్నానండి. మళ్ళీ కరివేపాకు వేసి రుబ్బినాను. తర్వాత ఎర్రగడ్డలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటామండి క్రిస్పీగా రావడానికి. కొత్తిమీర వేసి రుబ్బుకున్నాము. ఆ తర్వాత స్టవ్ పెట్టి నూనె కాగేటట్టు పెట్టుకున్నానండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక కాఫీ వడగట్టే స్ట్రైనర్ తీసుకున్నానండి. ఆ స్ట్రైనర్ వెనక పక్క కొంచెం నీళ్ళతో అనుకొని పేస్ట్ పెట్టేస్తానండి. నేను అలసందల ఆడిచ్చిన పేస్ట్ పెట్టేసి ఒక హోల్ పెట్టేసి నూనెలో వేసేసాను. చూడండి, ఆ విధంగా నూనెలో వేసేసాను. ఈ విధంగా వేయడం వల్ల మన చెయ్యి అనేది కాలకోకుండా ఈజీగా నూనెలో వేయడానికి మనకి ఆ స్ట్రైనర్ సహాయంతో మనం ఈజీగా వేయచ్చండి. చూడండి ఎంత బాగా ఆ స్ట్రైనర్ సహాయంతో ఎంత ఈజీగా వేసేయచ్చు. మీరు ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేశారండి? మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటామండి. చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంతో క్రిస్పీగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత ఈజీగా చేసేసామో. చూడండి ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా అలసంద వడలు అనేటివి రెడీ అయిపోయినాయి. చూడండి క్రిస్పీగా ఎంత బాగుంటాయో. ఎర్రగడ్డలు వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.